ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. నువ్వు అమెరికా నుంచి వచ్చిన రోజే చెప్దాం అనుకున్నాను. ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ నువ్వు అప్పటికే వైదేహి అంటే ఇష్టం అని చెప్పావు. అందుకే ఇంకా ఇక్కడ ఉండలేక ఢిల్లీ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు వచ్చాక తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలనిపించట్లేదు దేవాంశ్. నువ్వు సంతోషంలో ఉంటే నీకు దూరంగా ఉండగలనేమో, కానీ బాధలో వదిలేసి వెళ్ళలేను. ఇలాగే ఎప్పటికీ నీకు తోడుగా ఉండాలి. అది కాదా లేఖ్య, అసలు నేను చెప్పేది ఏంటంటే... ఇంకా ఏంట్రా అది కాదు ఇది కాదు అంటావు? అమ్మాయి సిగ్గు విడిచి చెప్తుంటే అసలు ఇలా నీకోసం ఆలోచించే ఒక అమ్మాయి ఉండడం నీ అదృష్టం, మనందరి అదృష్టం. రాజా, నువ్వు చెప్పరా. ప్రత్యేకించి నేను చెప్పేదేమమ్మా, ఏదైనా వాడిష్టమే, ఎందులోనూ బలవంతం చేసింది లేదు. కానీ ఈ విషయంలో ఆలోచించనన్నా, వైదేహి దూరం అయినందుకు మా అందరికీ బాధగానే ఉంది, మర్చిపోలేకపోతున్నాం కూడా. అలాగని ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండిపోతే చూసి తట్టుకోలేం కూడా. మళ్ళీ రేపెప్పుడన్నా నీకు పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చినా ఎంత మంచి అమ్మాయి దొరుకుతుందని లేదు. అసలు ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? మళ్ళీ వైదేహే దేవాంశ్ని చూసుకోవడానికి అలేఖ్య రూపంలో మన ఇంటికొచ్చిందనిపిస్తుంది. అమ్మా ఆగండమ్మా, అమ్మా ఆగండమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా, ఉద్యోగం పోతుందమ్మా, ఆగండమ్మా ఆగండమ్మా, ప్లీజ్ ప్లీజ్ ఆగండమ్మా, నా ఉద్యోగం పోతుందమ్మా, అమ్మా అమ్మా ఆగండమ్మా, అమ్మా అమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా, అమ్మా ఆగండమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆగండమ్మా, అమ్మా చెప్తే అర్థం కావట్లేదమ్మా, వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి, సార్ తిడతారు వస్తే. సార్ మీ భార్య అని చెప్తాను సార్, చెప్పినా వినట్లేదు. ఏం చేస్తున్నారో నువ్వు? సారీ సార్, మీ వైఫ్ అని తెలియక. అది నా వైఫ్. వెళ్ళే, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? అవునండి, ఇక్కడేం జరుగుతుందో అర్థం కాకే వచ్చా. రింగ్లు ఆర్డర్ ఇచ్చారంట, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారంట. అవును, చేసుకుంటాం. నీకేంటి? అసలు నీకేం సంబంధం? నువ్వు వైదేహి కావని అందరూ చీకొడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు, సిగ్గులేదా? పెళ్ళైన మగాన్ని పెళ్ళ ఉండగా పెళ్లి చేసుకుంటానని ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావే, నీకు సిగ్గుగా లేదా? వైశాలి, మర్యాదగా మాట్లాడు. ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడాను, బతిమాలాను. ఎవరు వింటున్నారు? పోనీలే, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారులే అని ఓపిగ్గా చూస్తుంటే నా భర్తకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తారా? ఎలా ఊరుకుంటారనుకున్నారు? స్టాప్ ఇట్ వైశాలి. వైశాలి కాదు, వైదేహి. ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారే అనుకోండి, మీకేమైంది? వైదేహి ప్రాణం అన్నారు, వైదేహి తప్ప ఇంకెవరికి జీవితంలో చోటు లేదన్నారు. ఇక్కడ మీ కళ్ళ ముందు నేనుండగానే ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నారా? అసలు నేను నిజంగా ప్రాణాలతో లేకపోయినా ఇంత తొందరగా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఇదిగో,
ఇక్కడే నీకు వైదేహికి తేడా తెలిసిపోయింది. మా వైదేహి తను ఎలా ఉన్నా దేవాంశు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నిజంగా తను సంతోషంగా ఉంటాడు అంటే దగ్గరుండి మరీ పెళ్లి చేస్తుంది. ఇలాంటి మాటలు చెప్పే ఆయన మనసుని మార్చేశారా? నేను ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, కానీ అది నాతో. అంతేగాని నాకు అన్యాయం చేసి వేరే వాళ్ళతో బతకమని కోరుకోను. నేనే కాదు, ఏ ఆడది అలా కోరుకోదు. అసలు నువ్వు వైదేహి కాదంటే అన్యాయం జరుగుతుందంటావేంటి? ఈ పాటికి నువ్వు చావాల్సింది. దేవాంశు దయ వల్ల బతికావు. నీ బతుకు నువ్వు బతకకుండా ఈ గోలేంటి? ఇదే నా బతుకు. చెప్తే అర్థం కావడం లేదా? నేను ఆయన భార్యని కాబట్టే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే గాని రద్దు కాని ఉరిశిక్షని క్షణాల్లో ఆయనతోనే ఆపేలా చేశాడు ఆ దేవుడు. ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి మా బంధానికి? తప్పు చేశాను దేవాంశ్. నువ్వు తన మీద జాలి చూపిస్తే నీ మానవత్వానికి తల వంచి తప్పు చేశాను. ఆయన క్షమాభిక్ష పెడితే మనిషి మారుతుందనుకున్నాను, కానీ ఇంకా ఇలాగే ఉంటుందనుకోలేదు. చూడమ్మా, వైదేహికి దూరమైన మా ఇంట్లో దీపం వెలిగించటానికి మా అలేఖ్య వచ్చింది. ఇంత బాధలోనూ ఓ ఓదార్పు. దాన్ని చెడగొట్టుకో, వెళ్ళిపో. అత్తయ్య ఆపుతారా? ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి, ఇంతకు మించి వేరే ఆలోచనలే రావా? అప్పుడు కూడా ఇంతే. నేను వారసురాలు ఇవ్వడానికి పనికిరానని శ్రవంతితో పెళ్లి చేయాలనుకున్నారు. అప్పుడు పెరిగిన మా భార్యాభర్తల మధ్య దూరం అలాగే ఉండిపోయింది. అసలు మీరు ఆ రోజు పెళ్లి గురించి ఆలోచించకపోయింటే ఈ రోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. దీనంతటికీ కారణం మీరే. మీ వల్లే మా జీవితాలు ఇలా తయారయ్యాయి. వైశాలి 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 ఇంకొకసారి మా అమ్మ గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఉన్న మాటే అన్నా, తప్పేంటండి? అప్పటి నుంచే కదా మీరు ఇలా అయ్యింది. సరే, నేను వైదేహినని నమ్మకం లేకపోతే కొంచెం ఓపిక పట్టండి, నమ్మే రోజు వస్తుంది. కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. నా మాట వినండి. నేనేంటి నీ మాట వినేది? అసలు నేనెప్పుడు ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? అసలు ఈ పెళ్లి గురించి నాకు ఆలోచనే లేదు. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఇందు, నిశ్చితార్థం ఎప్పుడన్నా? నా పుట్టినరోజు నాడు మనవడా. అదే ఖాయించే. తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించు. ఎవరడ్డొస్తారో నేను చూస్తా. ఏమండి? అలేఖ్య, తీసుకెళ్ళమ్మా. ఏమండి? ఏయ్, అనవసరంగా నిన్ను కాపాడాను. రా, పద. రా. ఏమండి? నోర్మోయ్. ఏమండి? నాన్న దేవాంశ్, నువ్వు లోపలికి రా.
ఏయ్, ఇప్పటి వరకు లాయర్గా మాత్రమే వాదించాను. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకొకసారి నా కాబోయేవాడి వైపు కన్నెత్తి చూసావే అనుకో. హే, నీ కాబోయేవాడేంటే? ఆయన నా భర్త. మర్యాదగా వదిలి వెళ్ళిపో. నేను వెళ్ళడం కాదే, మళ్ళీ నువ్వు ఇంటి వైపు వచ్చావో ఏదో కేసులో ఇరికించి మళ్ళీ జైలుకి పంపిస్తాను. సెక్యూరిటీ, అమ్మగారు. దీన్ని బయటికి తోసేయ్. సరేనమ్మా. ఇంకెప్పుడు దీన్ని గేటు దాటి లోపలికి రానివ్వకు. అలాగేనమ్మా. పదమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? పదమ్మా. వదులు. వెళ్ళు, బయటకెళ్ళు. అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? రావద్దమ్మా. ఏమైంది? కనిపిస్తోంది కదా, బయటికి గెంటేశారు. వాళ్ళంతే, మనసు లేని మనుషులు, బంధం విలువ తెలియని వాళ్ళు. వాళ్ళ సంగతి సరే, ఏదైనా గొడవ జరిగితే సపోర్ట్గా నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని నన్ను పంపించి నువ్వెందుకు రాలేదు? వద్దామని అనుకున్నా, కానీ ఏమైంది? వస్తే నన్ను చూసి మా అమ్మ గుండె ఎక్కడ ఆగిపోతుందని రాలేదు. మీ అమ్మ గుండె ఆగిపోతుందా? ఎందుకో? మా అమ్మ ఎవరో కాదు వైదేహి, మీ అత్తయ్య కౌశల్యాదేవి. మనది ఒకే కుటుంబం. మా అత్తయ్య, మీ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా? ఎలా అంటే, నువ్వు కోడలకి ఇంట్లో అడుగు పెట్టాక బయటికి గింటేశారు. నన్ను కొడుకుగా లోపల అడుగు పెట్టకుండానే వదిలేశారు. నువ్వు చెప్పేది నిజమా? అయినా వాళ్ళు వదిలేస్తే నువ్వెందుకు కోరుకున్నావు? నువ్వే కొడుకువని ఎందుకు చెప్పడం లేదు? నువ్వే కోడలు అని అందరికీ చెప్తాను, కానీ ఎవరైనా ఒప్పుకున్నారా? నా పరిస్థితి అంతే. దేవన్స్ ఒప్పుకుంటే గాని నువ్వు వైదేహి అని తెలియదు. మా అమ్మ ఒప్పుకుంటే గాని నేను కొడుకునని తెలియదు. ఇప్పుడు మన ఇద్దరి జీవితాలు ఒకరి నమ్మకం మీద మరొకరి అంగీకారం మీద ఆధారపడి ఉన్నాయి. ఇది చూడు, ఇదెలా ఉందో చూడు. నచ్చలేదు. నచ్చలేదా? ఇది బాలేదు. అవును, నువ్వు కోడలవ్వడానికి కేసు వాయిదా వేయించావా, లేక కేసు వాయిదా వేయించడానికి కోడలవుతున్నావా? రెండూ కాదు. ఎప్పుడో కోడలు కావాల్సిన దాన్ని ఇప్పుడు అవుతున్నాను. రాసిపెట్టుండాలే కానీ ఎప్పటికైనా జరిగి తీరుతుందిలే. చూడు చూడు, ఇది చూడు. ఐ థింక్ దిస్ విల్ లుక్ నైస్. యూ షుడ్ గో విత్ దిస్. ఇది నీకు చాలా బాగుంటుంది కదా. పింక్. ఇది చాలా బాగుంది అలక్య. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది అనిపిస్తోంది. యా, చూడు. అవును, చాలా బాగుంది. ఇంకే ఇది ఫిక్స్ చేసేద్దాం. యా, ఓకే. ఒకసారి దేవాంష్కి చూపించి అప్పుడు ఫిక్స్ చేద్దాం. టైం లేదు అలక్య, తొందరగా చూపించు. ప్లాన్ చేయాలి. కమాన్. సరే, ఇప్పుడే వెళ్తున్నాను. ఏయ్, ఒక్క నిమిషం కూర్చో. దేవాంశ్ పెళ్లి కొప్పుకున్నాడు కాబట్టి వైదేహిని పూర్తిగా మర్చిపోయినట్టు కాదు. వైదేహి దేవాంశ్ మనసులో ఉన్నంతకాలం నువ్వు తన జీవితంలో ఉన్నా లేనట్టి. కాబట్టి వీలైనంత త్వరగా దేవాంశ్ మనసులో వైదేహి స్థానాన్ని నువ్వు ఆక్రమించుకోవాలి. అది అంత ఈజీ కాదు, కానీ నేను మాత్రం అదే పనిలో ఉన్నాను. కాకపోతే నేను అనుకున్నదేది ఇంతవరకు సాధించకుండా వదిలిపెట్టింది లేదు. నాకు కూడా కావాల్సింది అదే. మీ నాన్నమ్మ గారు రింగులు ఆర్డర్ ఇచ్చారు. దేవాంశ్, ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూడు. మన నిశ్చితార్థానికి. దేవాంశ్, ఎలా ఉన్నాయి? నీకేది నచ్చితే అదే సెలెక్ట్ చేయాలక్యా. దేవాంశ్, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకు అని చెప్పలేను, కానీ ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకూడదు దేవాంశ్. జీవితంలో ముందుకెళ్ళాలి కదా. ఆలోచించినా ఆలోచించకపోయినా
వైదేహి ఎప్పుడూ నా జీవితంలో భాగమే. తను లేని జీవితం నాకు లేదలేఖ్య. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఉదయం జరిగిన దాని గురించి అలేఖ్య. అంటే ఆ వైశాలి గురించా? అవును. ఒక బిడ్డకి తల్లి ఆ బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచించకుండా పరాయివాడి జీవితంలోకి రావడానికి ఇంత ఆరాటపడుతుందా? లేక మనమే ఏదైనా పొరపాటు పడుతున్నామా? దేవాంశ్, అవునా లేఖ్య? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? లేక నేను ఊహించినది ఏమైనా జరిగిందా? ఏమంటున్నావు దేవాంశ్? తన మాటల్లో నిజాన్ని వెతకాలా, లేదా తను తప్పుడు మనిషి అనుకుని వదిలేయాలా? అర్థం కావట్లేదా లేఖ్య? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది దేవాంశ్? నువ్వు తన మీద జాలి చూపిస్తే తను దాన్ని అవకాశంగా తీసుకుంటోంది. అంతేనా? అంతే, కాకపోతే ఇంకేంటి? నువ్వు తనని ఉరిశిక్ష నుంచి కాపాడితే సరిపోతుందా? తను నీ భార్యగా ఉండాలి. లేకుండా రేపేదైనా చిన్న పొరపాటు జరిగి తనే వైశాలి అని తెలిసినా మళ్ళీ ఉరికంబం ఎక్కాల్సి ఉంటుంది. అదే వైదేహిగా ఇంట్లో అడుగు పెడితే తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదు. అంతే, అంతకు మించి వేరే ఏమీ లేదు. తనే వైదేహి ఏమో, నువ్వు పొరపాటు పడుతున్నావేమోనని ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలెక్య, డ్రెస్ చూపించావా? దేవాంష్కి నచ్చిందా? ఎలా ఉంది దేవాంష్? ఏంటిద్దరు అలా చూస్తున్నారు? టైం లేదు, అన్ని తొందరగా సెలెక్ట్ చేసి ఫైనల్ చేయాలి. దేవాంశ్ వేరే ఆలోచనల్లో ఉన్నాడు. ఇప్పుడు డ్రెస్ సెలెక్ట్ చేసే మూడ్లో లేడు. మనసులో ఏదో అనుమానం. అనుమానమా? ఏంటి? వచ్చిన తన గురించి తనే వైదేహి ఏమో కాదని తప్పు చేస్తున్నానేమో అని దేవాంశ్ ఆలోచిస్తున్నాడు. ఇంకా దాని గురించి ఆలోచించడం ఏంటి? తను వైదేహి కాదని కోర్టులోనూ తన ప్రవర్తనలోనూ తేలిపోయింది కదా. వైదేహి రూపం ఉండి వైదేహి కావాలనుకుంటే అయిపోతుందా? నేను అదే అంటున్నాను. కానీ ఎక్కడైనా పొరపాటు పడుతున్నానేమో అని దేవాంశ్ ఆలోచిస్తున్నాడు. ఇంకా అలా ఎలా ఆలోచిస్తున్నావు దేవాంశ్? వైదేహి గురించి మా అందరికన్నా నీకే బాగా తెలుసు కదా. ఎప్పుడైనా వైదేహి ఇలా ప్రవర్తించిందా? కల్లోనైనా నీకెదురు తిరిగి సమాధానం చెప్పిందా? కానీ అది ఈరోజు జరిగింది. ఎందుకంటే తను వైదేహి కాదు కాబట్టి. ఇంతకు ముందు కూడా వైదేహి నీకు దూరమైంది దేవాంశ్. కానీ ఎప్పుడు ఇలా తొందరపడింది లేదు. నేను దేవాంశ్ భార్యని, నా స్థానం నాదే అనే నమ్మకంతో నిలబడింది. అలా తిరిగి నీ జీవితంలోకొచ్చింది. కానీ ఈ వైశాలి ఎప్పుడెప్పుడు నీ జీవితంలోకొచ్చేద్దామా అని తొందర పెడుతోంది, కంగారు పడుతోంది. ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తోంది. అవును దేవాంశ్, ఊర్మిళ చెప్పేది కరెక్టే. నిజమైన హక్కు ఉండే వాళ్ళెప్పుడు ఆశపడరు, ఆరాటపడరు. అంతే దేవాంశ్, అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా ఈరోజు నువ్వు అలెక్యని పెళ్లి చేసుకుంటావని తేల్చి చెప్పేశావు కదా. మళ్ళీ ఇటువైపు చూడకు. ఎందుకంటే మీ పెళ్లి జరిగిపోతే ఈక తనకి చేయడానికి ఏమీ ఉండదు. తన దారి తను చూసుకుంటుంది. అలా కాదని నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావని తనకి ఏమాత్రం తెలిసినా మళ్ళీ ఇంటి మీదకు పడుతుంది. అల్లుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే వీలైనంత త్వరగా మీ పెళ్లి జరిగిపోవాలి. అప్పుడే ఈ వైశాలి సమస్య నుంచి బయటపడతావు దేవాంశ్. అర్థమవుతోందా? ఇందు, నిశ్చితార్థం ఎప్పుడన్నా? నా పుట్టినరోజు నాడు మనవడా. అదే ఖాయించి తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించు. ఎవరడ్డొస్తారో నేను చూస్తా. వైదేహి, వైదేహి, టిఫిన్ చేద్దురా. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇలాగే ఉన్నారు.
జరిగిన దానికి మీరెంత బాధపడుతుంటారో నేను ఊహించగలను. కానీ బాధ మన బతుకుల్ని మార్చలేదు కదా. అయినా మన బాధను పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం? నన్ను కన్న తల్లి, మీకు తాళి కట్టిన భర్త, ఇద్దరి ఆలోచనలు మనసులో మారినంత వరకు మన పరిస్థితి ఇంతే. సరే, ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు ఈ టిఫిన్ చేయండి. నాకు ఇక్కడే చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. మీరు టిఫిన్ చేయడం మర్చిపోకండి.